ఎన్నికలు వేరు, ఎందుకంటే హంగు లాంటిది వచ్చింది. అదే రిజల్ట్ ఇప్పుడు వస్తాను ఇప్పుడు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. నా అనుభవం చెప్తున్నాను. నేను 50 ఏళ్ళ జర్నలిజంలో నేను ఈనాడులో పనిచేస్తున్నప్పుడు వెళ్ళి అడిగేవాడిని ఏది ఎగ్జిట్ పోల్స్ గురించి, ఎవరికి ఓటేశారని చెప్పి. స్పష్టంగా నీకే ఓటేసిన బిడ్డ అని వాడు. గ్రామీణ ప్రజలు ఎప్పుడు కూడా మా ఓటు ఎవరికి వేసారు ఎవరికి చెప్పారు. పట్టణ ప్రజలు కొంచెం ఎక్కువ చెప్తారు, ఎందుకంటే పట్టణ ప్రజలకు కండబాలేసుకొని తిరుగుతుంటారు, వాళ్ళ రకరకాలుగా పార్టీ ఎక్స్పోజ్ అవుతుంటారు. కానీ నేనేమంటున్నా అంటే ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఢిల్లీ 2 సార్లు ఈ అన్ని సంస్థలను ఆత్మ సాక్షులను రకరకాల సాక్షులు అందరినీ దెబ్బతీసింది ఇప్పటిదాకా. ఇంకా రావడం లేదా వీళ్ళకి అంటున్నాను. ఎందుకంటే 67 సీట్లు వస్తాయని ఎవరైనా ఒక్కరని చెప్పిందా? ఏది మనకు 2015లో ఒకరు చెప్పలేదు. ఆ సర్వే మళ్ళీ 2020లో కూడా అదే బీజేపీ వచ్చేస్తుందని చెప్పిండ్రు, అప్పుడు కూడా ఫెయిల్ అయితే. బీజేపీ వస్తున్న వ్యతిరేకంగా సమస్య ఎక్కడంటే ఈ సర్వేలు ఎగ్జాక్ట్ పోల్స్ కావు, ఎగ్జిట్ పోల్స్ కావు, కేవలం ప్రీ పోల్డే. ఆల్రెడీ నిన్న మొన్నటి దాకా చేసిన దాన్ని ఇప్పుడు బయట పెడుతున్నాను, అందుకని ఏం లేదు కొత్తగా. నేను నెంబర్ 1. రెండోది, నిజంగా 2013 రిజల్ట్సే వచ్చింటే అప్పుడు కూడా 25 సీట్లు వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీకి, 8 సీట్లు కాంగ్రెస్ కి వచ్చినాయి, మిగతా 31 సీట్లు బీజేపీకి వచ్చినాయి. అంటే హంగ్ వచ్చింది అప్పుడు. ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం అయితే కాంగ్రెస్ మచ్చుకు లేకపోయినా 1-0 అంటున్నారు, కానీ లేనట్టు లెక్క, పోటీలో లేనట్టు లెక్క. పేరుకు త్రిముఖ పోటీ చేసింది, జరిగింది మాత్రం ద్విముఖ పోటీ. సమస్య ఏంటంటే బీజేపీ పుంజుకుంది, వ్యక్తిగతంగా తను ఒప్పుకోవాలి. బీజేపీ పుంజుకోలేదు అంత అబద్ధం అని చెప్పలేను, కానీ బీజేపీ పుంజుకున్నది. నా మిత్రులు కూడా ఇవాళ కూడా మధ్యాహ్నం నుంచి మాట్లాడుతున్నాను, బీజేపీ పుంజుకున్న మాట వాస్తవం, కానీ అధికారానికి దగ్గర అవుతుందా లేదా అని. నేను పొద్దున్నుంచి కూడా చెప్తున్నాను, 36 సీట్లు మ్యాజిక్ ఫిగరు. ఏదేమైనా ఎందుకంటే బీజేపీ రకరకాల టక్కు టమార విద్యలన్నీ చేసింది. ఆఖరికి పార్లమెంట్ సాక్షిగా మోడీ గారు కూడా నిన్న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానం ప్రకారం మొత్తం ఎన్నికల ప్రచారం చేసుకుంటారు. నేనేమంటున్నాను, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఎన్నికలు పెట్టకపోవడం, ఈ ఒక్కటే స్పెషల్ గా ఫోకస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఢిల్లీ ఓటర్లు గ్రామీణ మన ఏదైతే పేద ప్రజలు ఉన్న 10-12 నియోజకవర్గాలు ఎస్సీ ఉన్నాయి, 10 నియోజకవర్గాలు. ఇట్లా పేద ప్రజలు ఉన్న దగ్గర పోలింగ్ ఎక్కువైంది. ఇప్పుడు యాక్చువల్గా నా ఉద్దేశం అంటే పోయినసారి పోలింగ్ కన్నా ఒక 62, 63, 64 దాకా అవుతుందేమో నేను అనుకుంటున్నాను. మనకు వచ్చిన పోలింగ్ శాతం అనేది కేవలం 5 వరకు కనుక పెరగవచ్చు. పెరిగిన దాన్ని ఎంత పోలింగ్ శాతం పెరిగితే అంత ఒకటి వస్తుంది. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓట్లు చీలుస్తుంది దాన్ని బట్టి ఆమ్ ఆద్మీ పార్టీ విజయము అపజయం ఆధారపడింది. ఎందుకంటే సెక్యులర్ ఓట్స్ అనుకునేవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చీల్చే అవకాశం ఉంది. అది 2% చీలినా ఎవరికి నష్టం అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే కాబట్టి ఖచ్చితంగా చీల్చడానికి అవకాశాలు ఉంటాయి. అది అఫ్ కోర్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం. అట్లాగే ఒక మాట చెప్పొచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక రకంగా చెప్పంటే ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి కొంత గట్టిగా పోటీ పడ్డదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఓట్లు వేయండి, గతంలో ఎప్పుడో మేము మన శీలం ముఖ్యమంత్రి చేశారు కదా, అప్పుడు ఆదర్శవంతంగా చేసినామని చెప్పుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీని ఒక పోటీలో చూస్తలేదు. ఢిల్లీ ప్రజలు చూసేదంతా బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ చూస్తున్నారు. సరే, కొంచెం బదనాం కావచ్చు ఈ కుంభకోణంలో వాటిల్లో, దాన్ని 2 రకాలు చూడవచ్చు. సానుభూతి ఉండొచ్చు, ఎందుకంటే అందరు కలిసి ఇరికిచ్చారు కదా అని. 2 జాతీయ పార్టీలు కలిసి ఒక ప్రాంతీయ పార్టీ కాదే జాతీయ పార్టీ, అది కూడా కానీ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించబోతున్నారు అని ఒక వచ్చింది అనుకోండి భావోద్వేగం, ప్రజలు మరి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తారు. లేదు ఈసారి బీజేపీ చూద్దాం, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చీటేస్తారు. కానీ ఏదైనా సరే 36 సీట్లతోని నా అంచనా ఇప్పటికైతే 36 దాటి ఆమ్ ఆద్మీ పార్టీ, నేను దాన్ని అభిమానిని కాదు, అంతకన్నా నా అంచనా ఏంటంటే జర్నలిస్ట్ గా నేను అంటుంది 36 సీట్లు దాటి 40 మధ్యన ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తుంది. బీజేపీ చాలా పుంజుకున్నది, కాంగ్రెస్ కి ఏం రావు, మిగతా ఏ పార్టీకి ఏం రావు, కానీ బీజేపీ మాత్రం పుంజుకున్న మాట వాస్తవం. 25 సీట్లు గ్యారంటీ బీజేపీ దాటుతుంది నేను అనుకుంటున్నాను. సో అన్న మాట ప్రకారం అగ్ని పరీక్షలో మళ్ళీ కేజ్రీవాల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మీ మాటల్లో. ఈ సర్వేలు అంటే మామూలు కావు, ఈ సర్వేలు అన్ని కూడా ప్రీపోల్డ్ అప్పటికే మేడా పాయింట్ తో చేసినాయి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రేపు ఎల్లుండి వచ్చేది కొంచెం అక్యురేట్ గా ఉంటాయని నేను అనుకుంటున్నాను శ్రీకాంత్. నిన్న మనం చేసిందంతా ఇప్పుడు సర్వే అంతా ఎగ్జిట్ పోల్స్ ఎవరు చెప్పరు, ఎవరు బయటపడరు, కానీ తర్వాత వచ్చే రేపు ఎల్లుండి చేసే కసరత్తు మాత్రం చివరి నాడు అంటే శుక్రవారం నాటికి ఒక మంచి అంచనా వస్తుందని నేను అనుకుంటున్నాను. నాకున్న అంచనా ఇది, 36 సీట్లతోనైనా ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుందని, 36 దాటి వస్తాయని, 40 దాటకపోవచ్చు. మిగతా సీట్లు బీజేపీకి వస్తాయి కానీ మిగతా ఏ పార్టీలకు రావు. రైట్ వెల్కమ్ బ్యాక్ టు ఒకసారి విజయ్ గారు మనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అధికార ప్రతినిధి. విజయ్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో విజయ్ గారు ఎగ్జిట్ పోల్ చూస్తున్నారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ రకరకాలుగా వస్తున్నాయి. ఒక సంస్థ చూస్తే 27 నుంచి 30, ఇంకో దగ్గర 22 నుంచి 31. సో మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో కొన్ని, మ్యాజిక్ ఫిగర్ దాటి కొన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి. సో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో
చేసిన ఆరోపణలు ఏవైనా ప్రజల్లోకి వెళ్ళాయా? సో బీజేపీ చాలా బలంగా పుంజుకుంది, ఎందుకంటే గత రెండు ఎన్నికల కంటే కూడా ఈసారి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆల్మోస్ట్ 39 లేదంటే 35 to 40 ప్లేసెస్లో సీట్స్లో గెలుస్తుందన్నది వస్తున్నటువంటి కొన్ని సర్వే సంస్థల నుంచి వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్. ఏం చెప్తారు విజయ్ గారు? సో అగైన్ అందరికీ నమస్కారం. ప్రస్తుతం నేను ఢిల్లీలో న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ ఈస్ట్ కడ్వాయ్ నగర్ అనే చోటు నుంచి జాయిన్ అవుతున్నాను మీ అందరితోని. గత 3 వారాలుగా పార్టీతో పాటు తిరిగి ప్రచారం చేశాము, బూత్ మేనేజ్మెంట్ చేశాం, అన్ని చేశాం. మా అనాలిసిస్ ఏంటంటే ప్రజలు, ఇంకా పేద ప్రజలు, మధ్య తరగతి ప్రజలు కూడా మాతోనే ఉన్నారు. బీజేపీ డెఫినెట్లీ ఫైట్ ఇచ్చింది, బట్ ఎంత ఫైట్ ఇచ్చినా ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ కంటిన్యూ అవ్వాలి అంటే తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ వస్తేనే చేస్తుంది అన్న పాయింట్ ఆఫ్ అజెండా మేము ఏదైతే ముందు తీసుకెళ్ళామో, ఒక పాజిటివ్ అజెండా, జనాలు నమ్మారు ఆ విషయాన్ని అండ్ మా సపోర్ట్ గా ఓటేస్తారు. ఇప్పుడు చెప్పదలుచుకుంటుంది ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ఢిల్లీ ఈజ్ అ మినీ ఇండియా. ఇక్కడ అన్ని కులాలు, మతాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు. సో అఫ్ కోర్స్ అందుకే అందరికి అంత ఇది ఉంటుంది, అంత ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇక్కడ ఆసక్తి ఉంటుంది ఏమైంది అని. ఇక్కడ మనకు జరిగింది ఏంటంటే ఒక రెండు వైపులు ఉన్నాయన్నమాట. ఒక్క వైపు ఏమో దేశ ప్రజలు కట్టే పన్ను డబ్బంతా జమ చేసి కొంతమంది రాజకీయ సంబంధాలు ఉన్న వాళ్ళకి లేదా పెద్ద కార్పొరేట్స్ వాళ్ళందరికీ లోన్ల విధంగా ఇచ్చేసి కొన్ని రోజుల తర్వాత మాఫీ చేసి ఫ్రీబీస్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇంకోవైపు ఉన్న పార్టీ ఏదైతే ప్రజల డబ్బు తిరిగి ప్రజల సదుపాయాల కోసం, ప్రజలకి జీవన పరిమాణాలు పెంచడం కోసం ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, హెల్త్ కేర్, వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ లో ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి, దాని తర్వాత ఇప్పుడు ఫ్రీ వాటర్ కానివ్వండి. సో ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రొవైడ్ చేస్తుంది. మళ్ళీ మీరు ఇంకో వైపు చూసుకుంటే ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ ఏం చేస్తుంది? ఆ పార్టీ సాయశక్తుల దర్యాప్తు సంస్థలను ఉపయోగించి కక్ష సాధింపు చేసి ఎట్టి పరిస్థితుల్లోనైనా మీ పార్టీని అంతం చేయాలి అనే ఒకే ఒక్క విధానంతో సాగించింది. కానీ మా పార్టీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా అదరకుండా బెదరకుండా, ముఖ్యంగా డబ్బులకి అమ్ముడుపోకుండా పోరాడుతూనే వచ్చింది, నిరంకుశ పాలనని ఎదిరిస్తూనే వచ్చింది. లాస్ట్ కి ఇంకో డిఫరెన్స్ చెప్తాను. ఒక పార్టీ ఏమో ప్రామిసెస్ పైన ప్రామిసెస్, కొత్త ప్రామిసెస్, ఫ్రీబీస్ ఇయ్యము అని మళ్ళీ ఫ్రీబీస్ ఇవ్వడం. సో ఈ ప్రామిసెస్ అన్ని చేస్తూ పోయారు. కానీ ఇంకోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, మేము యమునాన్ని క్లీన్ చేస్తానని చెప్పాం కానీ చేయలేకపోయాం, మా తప్పుని మేము ఒప్పుకున్నాం, మాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని వెళ్ళాం, మేమేమి చేసేసామని మేమేం చెప్పుకోలేదు. సో ఈ విధంగా మాది పాజిటివ్ గా నడిచింది క్యాంపెయిన్. బీజేపీ వాళ్ళు చాలా కష్టపెట్టారు మమ్మల్ని, గుండాగిరి చేశారు, అందరినీ బౌన్సర్లను దింపారు, పాంప్లెట్లు లాక్కున్నారు, మా ఎల్ఈడి స్క్రీన్స్ ని విధ్వంసం చేశారు. ఇప్పటికిప్పుడు నేనున్న ఈ పోలింగ్ స్టేషన్ లో కూడా దాదాపు 100 మందికి 50 to 100 మందికి వాళ్ళ లైన్ లో ఉండగానే లోపల వాళ్ళ ఓట్లు పోల్ అయిపోయాయని వచ్చారు. వాళ్ళ లైన్ లో ఉండగానే ఎవరో వచ్చి ఓట్లు పోల్ చేశారని గొడవ చేస్తున్నారు ఇక్కడ. సో మేము ఫైట్ చేస్తుంది కేవలం బీజేపీతో కాదు, ఇక్కడ మేము ఫైట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కూడా, ఇన్స్టిట్యూషన్స్ తో ఫైట్ చేస్తున్నాం. మేము కేవలం పొలిటికల్ పార్టీతో చేయట్లేదు. సో ఇది ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటం. అండ్ మీరు చెప్పినట్టు అన్న చెప్పినట్టు ఎగ్జిట్ పోల్స్, ఈవెన్ 2024 ఎగ్జిట్ పోల్స్ ఏమన్నాయి, 400 పార్ అన్నాయి. ఎక్కడికి వచ్చాయి? 240కి వచ్చాయి. సో వీ డోంట్ ట్రస్ట్ దీస్ ఎగ్జిట్ పోల్స్, దే ఆర్ ఆల్ మ్యానుఫ్యాక్చర్డ్. అండ్ లెట్స్ సీ రేపు. సో యు ఆర్ సేయింగ్ దట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై బీజేపీ? It could be, and I don't want to comment. It can be by BJP, it can be there somebody, but there's no point. అంటే దాని గురించి మనం డిస్కస్ చేసి పెద్ద ఇదేం ఉండదు. మా కాన్ఫిడెన్స్ విల్ రీచ్ అట్లీస్ట్ 45 seats. సో మళ్ళీ అధికారంలోకి వస్తున్నామన్న ధీమా ఉన్నది. ధీమా అయితే మాకుంది తప్పకుండా. బట్ ఓకే, 62 నుంచి 45 కి తగ్గుతున్నారు అనేటువంటి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ చేయాలి సార్, ఎందుకు చేయకూడదు? ఏముంటుంది దాంట్లో? చేయకపోతే అది తగ్గుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్లీ, అంటే అప్పటికి మీకే తెలుసు రకరకాలైనటువంటి అవినీతి జరిగింది కాబట్టి తగ్గుతుంది అని తెలుసు. ఆ తగ్గుతుంది అనేటువంటి దానికి మీరు యాక్సెప్ట్ చేసేస్తున్నారు కాబట్టి there is no problem. మీరు నన్ను యాక్సెప్ట్ చేయమని అంటున్నారు కానీ నేను దానికి చేయట్లేదు. ఆఫ్ కోర్స్ 10 years రూల్ అయ్యాక ఏ పార్టీకైనా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. అది ఎదుర్కొని కేవలం మీతో పోరాడలేదు కదా, మేము ఈసీఐతో పోరాడాం, ఢిల్లీ పోలీస్ తో పోరాడాం, వీళ్ళందరితో కూడా పోరాడాం. ఢిల్లీలో 2 సార్లు వచ్చింది యాంటీ ఇన్కంబెన్సీ ఉండి బీజేపీ అలా తక్కువ సీట్లు వచ్చాయని ఎందుకు యాక్సెప్ట్ చేయరు? దానికి మళ్ళీ వేరే రకంగా మీకు కూడా అదే చెప్తున్నా. ఎగ్జిట్ పోల్స్ గురించి చెప్పాను నేను, మీ దాని గురించి నేను అనలేదు. ఎగ్జిట్ పోల్స్ అలా వచ్చాయన్నాను. మీకు కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి మీకు ఢిల్లీ ప్రజలు విజ్ఞాన గలవారు. పార్లమెంట్ లో
ఢిల్లీలో మనకు బీజేపీ ఉండాలని కోరుకున్నాను, అసెంబ్లీ వెళ్ళిపోయి. అయితే ఇప్పుడు గమనిస్తే సార్ ఒక చిన్న ఏమైందంటే పాయింట్ మీరు చెప్పినట్టు పార్లమెంట్ కి అసెంబ్లీకి ఆల్మోస్ట్ 20% ఓట్ స్వింగ్ ఉంది. 53% ఓట్లేమో మొన్న వస్తే ఒక్క నిమిషం విజయ్ గారు మిఠా పార్థసారథి గారు, ఐ కమ్ బ్యాక్ టు యూ. వస్తా మీ దగ్గరకు వస్తా చర్చ కంటిన్యూ చేసే ముందు ఇప్పటివరకు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.